హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఇన్స్టెంట్ పికిల్ ఈజీగా హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం పికిల్ ట్రై చేసేవాళ్ళు కూడా నేను చెప్పే కొలతలు టిప్స్ ఫాలో అయితే కనుక చాలా సింపుల్గా ఈ పికిల్ రెడీ చేసుకోవచ్చు. ఈ పికిల్ 2-3 నెలల వరకు నిలవ కూడా ఉంటుంది. అలాగే క్యాలీఫ్లవర్ ముక్క కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా, తింటుంటే ఆవకాయ పచ్చడి తిన్నంత బాగుంటుంది. ఈ ఈజీ పికిల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పికిల్ చేసుకోవటం కోసం ఒక పెద్ద గిన్నెలో హాట్ వాటర్ తీసుకోవాలి. బాయిలింగ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెంగా ఉప్పు కూడా వేసుకుని, నేను మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి ఒకటి. మరి గట్టిగా ఉన్న స్టెమ్స్ కట్ చేసి కొంచెం మెత్తగా ఉన్నవి ఉంచుకుంటేనే బాగుంటుంది పికిల్లోకి టేస్ట్. ఇలాగా చిన్న ఫ్లవర్స్ కింద కట్ చేసుకుని ఈ వేడి నీళ్ళల్లో వేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు వదిలేద్దాము. ఇవేమీ కుక్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఏమన్నా పురుగు అలాంటిది ఏదన్నా పెస్టిసైడ్స్ ఉన్నవి పోవటం కోసమే. ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసి వాటర్లోంచి డ్రైన్ చేసుకుందాము. ఇవి మీరు ఎక్కువసేపు ఉంచొద్దండి. ఎక్కువ ఉంచారంటే కనుక ముక్క మెత్తబడిపోతుంది, మనకి పికిల్లోకి టేస్టీగా ఉండదు. ముక్క క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పికిల్ది. ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాక ఒక క్లాత్ మీద ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద ఆరపెడితే ఇంకా తొందరగా ఆరిపోతుంది. మనకి తడి అనేది ఉండకుండా ఉంటే సరిపోతుంది. పికిల్ కదా మనం చేసేది, అందుకని ఒక 1 or 2 hours తర్వాత ఇవి ముక్కలన్నీ పూర్తిగా ఆరిపోయాయండి. ఇలా ఆరిపోయిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని, నేను ఒక చిన్న కాఫీ గ్లాస్తో కొలత చెప్తున్నాను. ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ కోసం నేను 1 గ్లాస్ నిండా పికిల్స్కి యూస్ చేసే రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 గ్లాసు ఆవపిండి, ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకుని అవి ఆరాక మిక్సీ వేసుకుంటే ఈ ఆవపిండి రెడీ అవుతుందండి మనకి. అలాగే 1/4 గ్లాసు మెంతిపిండి, మెంతులను కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుని పిండి చేసుకోవాలి మిక్సీలో. అది కూడా వేసి కొంచెంగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక అదే గ్లాసు కరెక్ట్ కొలత 1 గ్లాస్ నిండా సాల్ట్ వేసుకోవాలి. అదే గ్లాస్తో 3/4 గ్లాసు వెల్లుల్లిపాయ రెబ్బలండి, ఇవి పైన తోలు తీసేసినవన్నీ వేసుకున్నాక ఒక 1/4 గ్లాస్ మాత్రం వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యూస్ చేసే రెడ్ చిల్లీ పౌడరు, పికిల్స్ది రెడ్ చిల్లీ పౌడర్ అయితే కనుక టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఊట కోసం అలాగే పులుపు కోసం 4-5 నిమ్మకాయల్ని జ్యూస్ తీసి ఇందులోకి వేసుకోవాలి. అదే గ్లాస్తో సేమ్ నేను నువ్వుల నూనె వేస్తున్నానండి. మీకు నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోండి, లేదు అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా టేస్ట్ బాగుంటుంది. 1 గ్లాసు నూనె. ఈ కొలతలు కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే కనుక మీకు పికిల్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ చేసుకోవటం. ఇలా మిక్స్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టి రూమ్ టెంపరేచర్కి మనం ఒక 3-4 రోజులు కనుక దీన్ని ఫర్మెంట్ చేయడానికి వదిలేస్తే కనుక మనకి ఆయిల్ అంతా పైకి తేరుకుంటుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 2వ రోజుకి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, 3వ రోజుకి ఇదిగోండి ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే కనుక మనకి పికిల్ రెడీ అయిపోయినట్లే. మీరు మధ్యలో రోజు 1-2 సార్లు దీన్ని మిక్స్ చేస్తూ ఉండొచ్చండి. పైకి కిందకి మిక్స్ చేస్తుంటే కనుక ముక్కలకి కారము నూనె అంతా పడుతుంది. 3వ రోజుకి ఇలాగ నూనె పైకి తేరుకుంది అంటే కనుక మనకి పికిల్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని తీసి క్లీన్గా ఉన్న గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో అయితే కనుక 2-3 నెలలు క్రిస్పీగా, ముక్క కూడా మెత్తబడకుండా అలాగే ఉంటుందండి. ఆవకాయ అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి చేసేటప్పుడు మీరు హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ పీసెస్ని ఎక్కువ టైం మరీ ఉంచొద్దు. ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉంచితే కనుక క్యాలీఫ్లవర్ పీసెస్ మెత్తగా అయిపోతే పికిల్ టేస్ట్ బాగోదు. ఇలా నేను చెప్పిన టిప్స్ కొలతలు ఫాలో అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.